దోసకాయ రోటి పచ్చడికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. బెస్ట్ థింగ్ ఏంటి అంటే దీనికి కుకింగ్ ఏమీ అవసరం ఉండదు. నేను కొన్ని నువ్వులు యాడ్ చేస్తాను వేయించినవి, సో దట్ క్రీమీనెస్ వస్తుంది కొంచెం టెక్స్చర్కి అని. సమ్హౌ మా దగ్గర దోసకాయలు సరిగా పెరగట్లేవు, ఎప్పుడు ఒకటో రెండో వస్తాయి అంతే. మేబీ నేను రైట్ స్పాట్లో పెట్టట్లేదు అనుకుంటా. నెక్స్ట్ ఇయర్ ఒక 3-4 స్పాట్స్లో పెడదాం అనుకుంటున్నారు. దోసకాయలు బాగా రావాలంటే ఏం చేయాలి, మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి నాకు కమెంట్స్లో. ఈ డిష్కి వాడిన దోసకాయలు, పచ్చిమిరపకాయలు అండ్ పోపులో వాడిన కరివేపాకు మా తోటలోంచి. మీ ఇంటి దోసకాయ పచ్చడి రెసిపీ ఏంటి నాకు కమెంట్స్లో చెప్పండి. ఆల్సో మీ ఫేవరెట్ రోటి పచ్చడి ఏంటి అది కూడా చెప్పండి. ఈ దోసకాయ రోటి పచ్చడి తిని చాలా ఇయర్స్ అవుతుంది. సో ఇది చేసినప్పుడు తింటున్నప్పుడు చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంది. కొన్నిసార్లు చాలా సింపుల్ రెసిపీస్, చాలా సింపుల్ థింగ్స్ చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి కదా, అలాంటిదే ఈ దోసకాయ రోటి పచ్చడి.